తెలంగాణలో గొర్రెల స్కామ్ పై ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గొల్ల కురుములకు గొర్రెలను పంపిణీ చేశారు. అయితే ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే అక్రమాలపై మనీ లాండరింగ్ కేసును ఈడీ నమోదు చేసింది. ఇప్పటికే ఏసీబీ విచారణలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గొర్రెల కొనుగోలులో ఏకంగా 700 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ కేసులో ఇతర రాష్ట్రాలకు లింకులుండటంతో ఈడీ రంగంలోకి దిగింది. పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని గొర్రెలు మేకల అభివృద్ధి సంస్థకు ఈడీ జోనల్ కార్యాలయం లేఖ రాసింది. జిల్లాల వారీగా లబ్దిదారుల వివరాలు, అడ్రస్ తో పాటు ఫోన్ నెంబర్లను ఈడీ సేకరిస్తోంది. లక్ష్మారెడ్డి, మొయినుద్దీన్లు విదేశాల్లో ఉండడంతో వారి కోసం ఈడీ అధికారులు ఎదురు చూస్తున్నారు. ఈ కేసులో వీరే ప్రధాన సూత్రధారులుగా ఉన్నారు. గత ప్రభుత్వం ఏదైతే తెలంగాణలో గొర్రెల స్కామ్ పై ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గొల్ల కురుములకు గొర్రెలు పంపిణీ చేశారు. ఇందులో దాదాపుగా 700 కోట్ల రూపాయలకి సంబంధించిన స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అక్రమాలపై మనీ లాండరింగ్ కేసును కూడా ఈడీ నమోదు చేసింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో అందిస్తారు. రాజేష్, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ విజయచంద్ర. మొత్తానికి 2017లో బీసీల అభ్యున్నతే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా ఘనంగా నిర్వహించామని చెప్పినటువంటి గొర్రెలు మేకల పంపిణీ స్కీమ్లో దాదాపు 700 కోట్ల మేరకు భారీగా అవినీతికి జరిగిందంటూ ఈడీ అధికారులు రంగంలో దిగారు. 2017లో వాస్తవానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో మొదటి దశలోనే దాదాపు 3.5 లక్షల మందికి ఈ స్కీమ్ ద్వారా లబ్ధి చేకూరుందని చెప్పేసి భావించింది. ఇక రెండో దశలో దాదాపు 3,300 కోట్లకు పైగా ఖర్చు చేసి 4.5 లక్షల మంది బెనిఫిషరీస్కి గొర్రెల పంపిణీ ద్వారా లబ్ధి చేకూర్చామని చేసి బీఆర్ఎస్ ప్రభుత్వము చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. అయితే ఈ స్కీమ్లో భారీగా అవినీతి అక్రమాలు జరిగినట్లు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాగానే గుర్తించింది. మొదటగా ఈ ఇష్యూని చాలా తేలికగా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్న మాసప్ ట్యాంక్లో ఉన్నటువంటి పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో కొన్ని కీలకమైనటువంటి ఫైళ్లను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనిచేసినటువంటి కొంతమంది ఉద్యోగులు మాయం చేసేటువంటి ప్రయత్నం చేశారు. దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన విచారణకు ఆదేశించింది. విచారణలో భాగంగా ఏసీబీకి కూడా ఈ కేసును బదలాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది ఇప్పటికే గొర్రెలు మేకల స్కామ్కు సంబంధించిన విషయంలో ఏసీబీ విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ కూడా చేశారు. జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు డిపిఆర్లను సిద్ధం చేసేటువంటి క్రమంలో కొంతమంది కింది స్థాయి సిబ్బంది నేరుగా బెనిఫిషరీ లిస్టులోకి బెనిఫిషరీస్కి ఇవ్వాల్సినటువంటి డబ్బులను సెకండ్ పార్టీకి తరలించారన్నటువంటి అంశంలో భాగంగా అప్పట్లో దాదాపు 2.5 కోట్లకు పైగా ఈ యొక్క డబ్బులు ఇతర ఖాతాల బెనిఫిషరీ లిస్టులో కాకుండా మధ్య దళారుల చేతుల్లోకి వెళ్ళానంటూ కూడా మొదటగా అధికారులు గుర్తించారు. దీన్ని సీరియస్గా తీసుకున్నటువంటి ఏసీబీ అధికారులు ఇప్పటికే విచారణను పూర్తి స్థాయిలో వేగవంతం చేస్తున్నారు. అంతలోనే దాదాపు 700 కోట్లకు పైగా భారీ కుంభకోణం జరిగినట్లు కూడా తెలియడంతో దీనిపైన ఈడీ రంగంలో దిగింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి ఈడీ అధికారులు ఎవరైతే ఉన్నారో జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఎంతమంది బెనిఫిషరీస్ ఉన్నారు, బెనిఫిషరీ లిస్ట్ ఎంతమంది ఉంది, వారి కాంటాక్ట్ నెంబర్లు ఎంతమంది ఎవరెవరికి ఉన్నాయి, దాంతోపాటుగా ఈ 2017లో ఈ యొక్క స్కీము మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఎంతమందికి లబ్ధి చేకూరింది తదితర వివరాలన్నింటినీ కూడా పూర్తిస్థాయి సమగ్ర నివేదికతో ఇవ్వాలని చెప్పేసి పశుసంవర్ధక శాఖ అధికారులకు లేఖ రాసింది. దీనిపై ఇప్పటి వరకు వారి నుంచి ఎలాంటి స్పందన వచ్చినట్లయితే కనిపించట్లేదు. మరో 1-2 రోజుల్లో పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత 700 కోట్ల భారీ కుంభకోణం ఎవరి ద్వారా జరిగింది, ఎవరి ప్రమేయంతో జరిగింది, ఇద్దరు లక్ష్మారెడ్డితో పాటు మొయినుద్దీన్ ఇద్దరిని కూడా విదేశాల నుంచి ఇండియాకు పిలిపించిన తర్వాత విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. దీంతో పాటుగా ఇప్పటికేటు కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ కుంభకోణం జరిగింది, అవినీతి అక్రమాలకు తెరలేపాడు, పూర్తి స్థాయిలో మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం బ్యారేజీలో నాణ్యత ప్రమాణాలు పాటించలేదని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావుకు ఇప్పటికే నోటీసులు జారీ చేయాలని చెప్పేసి జస్టిస్ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ భావిస్తూ ఉంది. అదేవిధంగా ఇటు ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం అంశంలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నోటీసులు జారీ చేశారు. ఈ విషయంలో జూలై 30వ తేదీ వరకు తమకు సమయం కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జస్టిస్ ఘోష్ కమిషన్ను కోరారు. దీంతో పాటు అంటే ఓవరాల్గా ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి అక్రమ కేసులు ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని ముందుకు వెళ్తుంది. పర్టికులర్గా ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో బెనిఫిషరీకు అందించాల్సినటువంటి అధికారులు ఈ విధమైనటువంటి
నిధులను పక్కదారి మళ్లించేటువంటి అంశానికి సంబంధించిన విషయంలో చాలా సీరియస్గా ముందుకు వెళ్ళాలని చెప్పేసి భావిస్తూ ఉంది. దానిలో భాగంగా ఈడీ రంగంలో దిగిన తర్వాత ఈ లక్ష్మారెడ్డి మోహియుద్దీన్ ఇద్దరిని విచారిస్తే గతంలో ఉన్నటువంటి కీలకంగా వ్యవహరించినటువంటి సంబంధిత శాఖ మంత్రి కావచ్చు, సంబంధిత శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, అదేవిధంగా మాజీ మంత్రులు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వారందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేస్తారా లేదని మాత్రం చూడాలి. ప్రస్తుతం అయితే ఈడీ విచారణ చాలా సీరియస్గా తీసుకొని ఈ అంశంలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీసీ.